నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. వరద సహాయం చేయడంలో, అలాగే వరద సహాయం బాధితులకు సహాయం చేయడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులంతా వరుసగా విరుచుకుపడుతున్నారు. ఏం చెప్తారు? తెలంగాణలో ఇలాంటి ముంపు రావడము బాధాకరమైనటువంటి విషయం. బాగా వర్షాలు పడాలి, పంటలు మంచిగా పండాలి, ఏడాది పొద్దు రాష్ట్ర ప్రజలకి ఏ కరువు రావద్దు అనేది కోరుకుంటాం. కానీ విపత్తు మాత్రం రావాలని ఎవరు కోరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటి గట్టిగా హెచ్చరిస్తున్నా, గతంలో వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ బీభత్సంగా మునిగిపోయినటువంటి విషయం గమనించలేదా? మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రస్తుత కొంతమంది ఎమ్మెల్యేలకు నేను అడుగుతున్నా, హైదరాబాదులో ఎక్కడ నడిచినా కూడా మోకాళ్ళ వరకు నిలువున నీళ్లు నిండిపోయి ఎల్బీ నగర్ ప్రాంతం అంతా నీటి మట్టం అయిపోయి ఎవ్వరు కూడా అటు ఇటు కదలడానికి లేకుండా, రాకపోకలకి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈరోజు నేను బంజారాహిల్స్ నుంచి నీకు పంజాగుట్ట, ఇటు మొత్తం బంజారాహిల్స్ ఏరియా, ఇటు ఎల్బీ నగర్ వరకు తీసుకెళ్తా. ఈరోజు అధికారులు పూర్తి స్థాయిలో, పోలీసులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఇద్దరు కమిషనర్లు, ఒకటి హైడ్రా కమిషనర్, ఒకటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి రంగనాథ్ గారు, ఇద్దరు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, ఒక్క గంట కూడా వృధా చేయకుండా పూర్తి స్థాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మీద పూర్తి స్థాయిలో పెట్టి ఈరోజు పనిచేస్తున్నారు అనొద్దు. కానీ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ వర్షానికే చిన్నపిల్లలు నాలాల్లో కొట్టుకొని పోయి, డ్రైనేజ్లో కొట్టుకొని పోయి చనిపోయినటువంటి రోజు ఉంది. అలాంటి కోరికలు మనం కోరొద్దు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి అలాంటి ఘటన జరగలేదు హైదరాబాద్లో. నేను చెప్తా, పూర్తిగా వినాలి. ఒక్క ఘటన జరగలేదు. నీళ్లు ఎక్కడికక్కడ ప్రతి గంటకి ఒకసారి ఆఫీసర్లు వచ్చి డ్రైనేజ్ మూతల్ని చూస్తుర్రు, మాన్యువల్ మూతల్ని చూస్తుర్రు. ప్రతి చోట వాళ్ళు ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారులు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎలాంటి కష్టాలు రావద్దు, నష్టాలు జరగొద్దు అనే విషయంలో ముఖ్యమంత్రి గారు పూర్తిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు కెమెరా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్లో వర్షంలో ఎక్కడైనా నీళ్ళు నిలబడి ఉన్నాయా చూసుకోండి. గతంలో మనం చూసినాం, రెండు రోజులు ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. గత మున్సిపల్ ఎలక్షన్లకు, హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లకు వందలాది, ఇంత వర్షం కన్నా తక్కువ పడితే కూడా వేలాది కాలనీలు కొట్టుకొని పోయి పడవలలో ప్రయాణం చేసినాం. హైదరాబాద్ ఇప్పుడు పడవల్లో ప్రయాణం చేస్తున్నాం. 15 రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. అప్పుడు వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడినరు, ఈడ నీళ్ళు వచ్చి నిండిపోయినాయి, మా ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు తెలియలేదా అని మాట్లాడిండ్రు. అదే పర్మిషన్లు మీరిచ్చి వాళ్ళు నాలాలు కబ్జాలు చేసి, కాంట్రాక్టర్లు మోరిల్ని, నాలాల్ని, కాల్వల్ని అన్నిటినీ కబ్జా చేసి కట్టినప్పుడు ఏడికి పోయి నువ్వు గుడ్డిగాడిది పనులు దోమినా అని అడుగుతున్నా. అలాంటివే ఈరోజు హైదరాబాద్ పెట్టి తొలగించి అదొక రకమైనటువంటి క్లియరెన్స్. ప్రతి చోట అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా విపత్తు ఆపత్తు రాకుండా హైదరాబాద్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి అధికారులు, ప్రభుత్వం. మీరు ఇంకా రూరల్ ప్రాంతానికి వెళ్తే ఎవ్వరు కూడా ఊహించినటువంటిది ఖమ్మంలో ఈరోజు విపత్తు జరిగింది, నల్గొండలో విపత్తు జరుగుతోంది. ఆ విపత్తును కాపాడడానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో, మన పార్టీ కాదు, 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఇమీడియట్గా ఎవరికి అవసరం ఉన్నాయో ఎమర్జెన్సీ అవసరాలన్నీ తీర్చాలి అని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత ముఖ్యమంత్రి లాగా ఫామ్ హౌస్లో పండుకోలేదు నాయన. మా ముఖ్యమంత్రి ఈరోజు ఖమ్మంకు పోయిండు. 2 రోజుల పర్యటన పూర్తిగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా పర్యటన చేయడానికి అక్కడ ఏ విపత్తులు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఏం కావాలనో దాని గురించి ముఖ్యమంత్రి గారు వెళ్ళబోతున్నారు, పరామర్శించడానికి వెళ్తున్నారు. 8 మంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకోవడానికి 4 లక్షల నుంచి 5 లక్షలకి వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇంకా ఏది అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ముంగల్కి వచ్చి ఇమీడియట్గా పక్క రాష్ట్రం నుంచి హెలికాప్టర్లను కూడా తెచ్చి ఎమర్జెన్సీ సర్వీసులను ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ని చేస్తున్నా మీకు కళ్ళకు కనబడలేదా? గతంలో మునిగిపోయి వరంగల్లో మనం చూసినాం కదా, వారం రోజులైనా కూడా బిల్డింగ్లకి 2 అంతస్తుల బిల్డింగ్ల వరకు నీళ్ళు నిలబడి ఉంటే దిగలేదు. నీళ్లు నిప్పు లేకుండా, వాళ్ళు కనీసం తిండి లేకుండా పైన బిల్డింగ్ల మీద తలదాచుకుని వారం రోజులు ఉన్నారు. నా కళ్ళారా నేను చూసిన.
నేను ప్రతిపక్షంలో ఉండగా మీరు మా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం ఈరోజు 14 గంటలు పనిచేస్తుంది, అవసరమైతే 24 గంటలు కూడా ఎమర్జెన్సీ టైంలో పనిచేయడానికి రెడీగా ఉంది. ఏ ఆఫీసర్ని కూడా వదలలేదు, ఏ నాయకుల్ని వదలలేదు, అందరినీ పూర్తి స్థాయిలో పనిలో పెట్టింది. మీరు వచ్చి మా గురించి మాట్లాడతారా? మేము ఈరోజు ప్రజల పక్షాన ప్రజల మధ్యలో నిలబడి పనిచేస్తున్నటువంటి పార్టీ మాది. ఈరోజు అయితే సీఎం పర్యటనపై, ఖమ్మం పర్యటనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నిన్న రోజంతా సీఎం అసలు ఏం చేశారు? అసలు నిద్రపోతున్నారా? రాష్ట్రం ఇంత ఇబ్బందులు పోతుంటే, ఖమ్మం మునిగిపోతుంటే ఈరోజు తీరిగ్గా వెళ్ళారు. అసలు ఇప్పుడు సహాయ చర్యలు చేస్తున్నారు, పూర్తిగా విఫలమైంది. అసలు ఖమ్మం సహాయ చర్యల విషయంలో 3 మంత్రులు ఉన్నా కానీ ఖమ్మం ఈ దీనస్థితికి వచ్చింది. ఏం చేస్తున్నారు మంత్రులు? ముఖ్యమంత్రి పర్యటన ఉపయోగం లేదు ఈ టైంలో అని చెప్పారు. ఆ రోజు 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ అనుకుంటున్నారు నిద్రపోవడానికి. రేవంత్ రెడ్డి ఇక్కడ నిద్రపోలేదు, పని పురమాషిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టి అందరికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటికి నిన్న అన్ని ఆఫీసర్లకు కూర్చోబెట్టుకొని, అధికారులకు కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి విషయం కళ్ళల్లో కారం కొట్టుకొని కూర్చున్నారా మీరు? ఏం కేసీఆర్ అనుకున్నా ఫామ్ హౌస్లో వండుకోనికి? ఊరు మునిగిపోతున్నా, వరదలు వచ్చి కొట్టుకొని పోతున్నా బయటికి రాని ముఖ్యమంత్రిని చూసినాం. కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కేసీఆరా? ఏం సిగ్గుందా అని అడుగుతున్నా నిరంజన్కి. హైదరాబాద్ అంతా కొట్టుకొని పోతే బయటకు వచ్చి కనీసం ఒక మెసేజ్ ఇవ్వలేదు. కనీసం మేము ఉన్నాము, మేము ముఖ్యమంత్రిగా నేను మీకు భరోసాగా ఉన్నా, మీరు కనీసం మీకు ఆదుకోవడానికి నేను తండ్రి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఉన్నాను ఏనాడన్నా చెప్పిండా? ఈరోజు నిరంజన్కి అడుగుతున్నారు, నీ పదవి కోల్పోయి అధికారం కోల్పోయే వరకు మీ ముఖ్యమంత్రిని మా ముఖ్యమంత్రిని మీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాయేమో. అది కాదు, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, వారి మంత్రివర్గము పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. భట్టి గారు మొన్నటి నుంచి మొన్న ఎకాఎకిన హుటాహుటిన ఆదిలాబాద్లో కార్యక్రమం వల్ల ఉంటే ఖమ్మం జిల్లాలో ఇలా ఆపత్తు జరుగుతోంది అని తెలవంగానే ఎంబడే మీటింగ్ వదులుకొని వెళ్ళిపోయినరు. ఈరోజు పొంగులేటి గారు అక్కడే పనిచేస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడే పనిచేస్తున్నారు, మా బట్టి విక్రమార్క గారు అక్కడే పనిచేస్తున్నారు. విఫలమైంది అనడానికి సిగ్గుండాలి. 9 మందిని కాపాడు తీసుకొని వచ్చిండ్రు, కొట్టుకొని పోయి గల్లంత అయిన వాళ్ళని తీసుకొని వచ్చిండ్రు. 8 మంది చనిపోయారు, దాన్ని చింతిస్తున్నాం మేము. అలాంటి ఆపదలు తప్పులు జరగొద్దు. కానీ అది అనుకోకుండా సంభవించినటువంటి సమయంలో ఎన్నడూ కూడా చరిత్రలో ఖమ్మంకి అంత పెద్ద వరద రాలేదు. అక్కడ విజయవాడ అవన్నీ కూడా నిండిపోయి ఖమ్మంకి వచ్చేసింది. ఏదైతే ఆంధ్ర బార్డర్లు ఉన్నాయో తెలంగాణకు ముంపు వచ్చింది తప్పించి ఇదేదో అనుకోని జరిగినటువంటి సంఘటన కాదు. జరగొద్దు, పదే చెప్తున్నా జరగొద్దు. కానీ జరిగినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి, ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు మేము ఉన్నామని అభయం ఇవ్వడానికి ప్రభుత్వం యంత్రాంగము కానీ, ప్రభుత్వం మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తిగా పనిచేస్తుంటే మీరు పూర్తిగా విఫలమైంది, ఏమైంది అని మాట్లాడేటందుకు సిగ్గుండాలి అంటున్నాను. మీ చరిత్ర చూసుకోండి. ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా ఆసుపత్రిలో వర్షం నీరు కింద కారుతుంటే మంచం బయటికి కొట్టుకొని పోయింది పేషెంట్ ఉండగా. గట్లా అనుకుంటున్నారా మీరు? మాకు ఈరోజు చూపిండి, హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షం వస్తుంది కదా, ఆగకుండా వారం రోజుల నుంచి వర్షం పడుతుంది హైదరాబాద్లో. అలాంటి ముంపు ఏదైనా వచ్చిందా హైదరాబాద్లో? మేము చేసినామట నాలాలు, అదే కేటీఆర్ దీనిపై స్పందిస్తూ కూడా మేము నాలా అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు చేయడం వల్లనే ఈరోజు ఇంత వరదలు వచ్చినా కానీ హైదరాబాద్కి ఎలాంటి ముంపు సమస్య రావట్లేదు. అందుకు ఆ అధికారులకు దానికి సంబంధించిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. అవును, కరెక్టే. నాలాలన్నీ మూసేసి ఇండ్లు కట్టుకొని, నాలాలన్నీ మూసేసి కబ్జాలు చేసి, చెరువులు, గొలుసుకట్టు చెరువులు అన్నీ కథం పట్టించేసి ఇలీగల్ పర్మిషన్లు ఇచ్చేసి అన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇక మునిగిపోలేదంట హైదరాబాదు. మేమంతా బాగా చేసినామంటే ఇక నేను మొహం ఏమిడితోని మూసుకొని ఏడవాళ్ళనో కూడా నాకు అర్థమైతే లేదు. కనీసం సిగ్గుండాలి కేటీఆర్కి మాట్లాడడానికి. హైదరాబాద్ మహానగరం నీళ్ళల్లో తాండవించింది, పడవలేసుకొని పోయినరు. ఇదే చాలామంది బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రోడ్డు మీద బీజేపీ వాళ్ళు వచ్చి లొల్లి కూడా చేసారు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడే అవకాశం ఇస్తున్నామా మేము? సహాయక చర్యల మీద మేముంటే ఇమీడియట్గా అన్ని యాక్షన్స్ మేము తీసుకుంటుంటే ఈరోజు మేము అది చేయలేదు ఇది చేయలేదు అనడానికి కాంగ్రెస్ ఇది బాబు. మీలాంటి పార్టీ కాదు. 10 ఏళ్లలో కథం పట్టేయడానికి కాదు. 100 సంవత్సరాల చరిత్రను ఇంకా రాబోయే 100 సంవత్సరాల కోసం ఆలోచించి ఈరోజు హైడ్రాన్ తీసుకొని వచ్చి ఎక్కడైతే నాలాలు చెరువులు కబ్జా చేసి కట్టినరో ఈరోజు అవన్నీ కూల్చడం వల్ల నీరు సునాయాసంగా వెళ్ళిపోతున్నాయి. అది కదా మేము చేస్తున్నది. మీరేం చేశారు? మేమేమో ప్రజలు సంక్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని మేము ప్లానింగ్ చేస్తే మీరేమో మీకు కావాల్సిన వాళ్ళకి కబ్జా కోరలకు ఇచ్చి అంతా ఆక్రమణ చేసిండ్రు. సిగ్గుండాలి మాట్లాడడానికి.
సో చివరిగా చెప్పండి, ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలో ఇప్పుడు ఒకవైపు ఖమ్మం, తర్వాత నల్గొండ, మరి వరంగల్లో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఈ విపత్తులు జరగకుండా పూర్తి స్థాయిలో భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. డెఫినెట్గా ఏదైతే ఖమ్మంలో కూడా మనం అనుకున్నామో సిటీలో మాత్రం అంత పెద్ద వరద లేదంట. చుట్టుపక్కలంతా కాలనీస్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ కబ్జాకు గురైనాయి అని కొంత నేను వార్తలు చూసిన. అక్కడ కూడా హైదరాబాద్లో ఎలా పనిచేస్తుందో అక్కడ కూడా ఏవైతే ఇలాంటి కబ్జాలు ఉన్నాయో, ఇలాంటి కట్టడాలు ఉన్నాయో ఇవన్నీ తొలగించి ఇలాంటి ఆపత్తు మళ్ళోసారి రాకుండా, ఎందుకంటే ఇప్పుడు తెలిసింది మనకు, ఎప్పుడు కూడా గతంలో ఖమ్మంలో కానీ నల్గొండలో, వరంగల్లో లాస్ట్ టైం వచ్చింది మనం చూసినాం తెలుసు మనకు, కానీ ఖమ్మంలో కానీ నల్గొండలో మనకు వచ్చిన సంఘటనలు, సూర్యాపేట కానీ ఈ కోదాడు కానీ పూర్తి స్థాయిలో నీటి మట్టం అయిపోయింది. ఈ విపత్తు అనేది వచ్చింది అంటే డెఫినెట్గా కాలువలు నాలాల్ని మూసేయడం వల్లనే వచ్చింది అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా హైదరాబాద్లో హైడ్రా ఎట్లా పనిచేసిందో ఏ నియోజకవర్గానికి ఇబ్బంది ఉన్నా కూడా ఇలాంటిదే పనిచేయాలని నేను మా ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా. ఇలాంటి కట్టడాలని తొలగించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇంకొకటి, వరంగల్లో కూడా చాలా విపత్తు జరిగింది పోయినసారి, ఆ విపత్తు నుంచి కూడా కాపాడాలి. డెఫినెట్గా మాకు ఇంకో 5 ఏళ్ళు మేము అధికారంలో ఉండేది ఉంది కాబట్టి 5 ఏళ్ల వరకు పూర్తి స్థాయిలో ఇది మనకు ఒక సూచన, ప్రభుత్వానికి కూడా ఒక సూచన, ఇలాంటివి జరుగుతున్నాయని. హైదరాబాద్లో హైడ్రా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, ఊర్లలో కూడా ఇదే పనిచేయాలని భగవంతుడు ఒక 6th సెన్స్తో ఆలోచించడానికి ఒక అవకాశం ఇచ్చిండేమో అనిపిస్తుంది. ఇలాంటి కట్టడాలు కానీ ఇలాంటి అక్రమాలు ఎక్కడన్నా కూడా ఆక్రమణలు జరిగింటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇలాంటి ఆపత్తు జరగొద్దు, ఎవరికి కూడా జరగరానటువంటి సంఘటనలు, అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటనలకు చింతిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కూడా కోరుతూ, అధికారులకు మీకు ఒక టోల్ ఫ్రీ నంబర్లు కూడా ప్రతి చోట ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అధికారులు ఇమీడియట్గా రంగంలోకి దిగి మీకు సహాయక చర్యలు అందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాబోయే వర్షాకాలం వరకు ఇలాంటి అక్రమ కట్టడాలని తొలగించి ప్రజలు క్షేమంగా ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మొత్తంగా ఇది విపత్తులు అనుకోకుండా జరిగినవి, ఇలాంటి విపత్తులు కూడా జరగవద్దని కూడా కోరుకుందాం. అయితే ఇది ఇప్పటి నుండి మాత్రం భవిష్యత్తులో ఎక్కడైనా ఏమైనా ప్రమాద పరిస్థితులు ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై చర్యలు కూడా తీసుకుంటాం. అలాగే హైడ్రా వల్ల ఈరోజు హైదరాబాద్కు చాలా ఉపయోగకరంగా మారుతుంది. దీన్ని విస్తరిస్తే మాత్రం జిల్లాలో కూడా ఈ ఖమ్మం లాంటి ఘటన, నల్గొండ లాంటి ఘటన కూడా జరగదు. అయితే సహాయ చర్యల విషయంలో మాత్రం బీఆర్ఎస్ అనవసర వ్యాఖ్యలు చేస్తుంది. ఒకవైపు పూర్తి స్థాయిలో సీఎంతో సహా మంత్రులందరూ కూడా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ ఆరోపణలు చేయడం సరైంది కాదు. గతంలో వాళ్ళు చేసిన తప్పుల కారణంగా ఇలాంటి విపత్తులు కూడా జరుగుతున్నాయి. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా మాత్రం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా కల్వ సుజాత గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.